तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। उनको हमारे నెల్లూరు నగరంలోని పురమందిరం నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అప్స్మా ఆధ్వర్యంలో నగరంలోని ప్రైవేట్ స్కూల్లోని బెస్ట్ టీచర్ని గుర్తించి వారికి బెస్ట్ టీచర్ అవార్డుని బహుకరించారు. అందులో భాగంగా వేదాయపాలెంలోని అజంతా స్కూల్ యోగా మాస్టర్ పెంచలయ్య గారికి బెస్ట్ టీచర్స్ డే అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు పెంచలయ్య గారి శిష్యులు శాలువాలను కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలను ఇచ్చి వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను అందజేశారు. పై కార్యక్రమం నందు నగరంలోని ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, వారి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు సభకులను ఆకట్టుకున్నాయి. మా ప్రైవేట్ పాఠశాలల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మా విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న కఠినమైనటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్నటువంటి మా గౌరవ ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇందాక మా అధ్యక్షుడు గారు చెప్పారు, ప్రైవేటు పాఠశాలలో ఈ రాష్ట్రంలో మన దగ్గర 47 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా విద్యలో ఫలితాల్లో ఉన్నత స్థానాలు ఉన్నారంటే దానికి కారణం నా ముందు కూర్చున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు, గౌరవ ఉపాధ్యాయులు అందరూ కూడా. వారిని మనం గౌరవించుకోవాలి. నా ముందు కూర్చున్న ఉపాధ్యాయులు ఇది అంతరించిపోతున్న జాతి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉపాధ్యాయులైనా మీ బిడ్డను ఉపాధ్యాయుడిగా చేస్తామంటే నేను ఏంటి సార్, మా బిడ్డ ఇంజనీర్ కావాలి, మా బిడ్డ డాక్టర్ కావాలి, మా బిడ్డ CEO కావాలి, మా బిడ్డ పైలట్ కావాలి. ఎందుకంటే ఈ CEO చేయాలన్నా, డాక్టర్ని చేయాలన్నా, యాక్టర్ని చేయాలన్నా, ఇంజనీర్ చేయాలన్నా, టీచర్ని చేయాలన్నా కూడా ఒక టీచర్ కావాలి. సో అలాంటి ఒక కష్టమైన బాధ్యతని నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులందరినీ మనం గట్టిగా మా గౌరవ కరెస్పాండెంట్ చప్పటితో వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే తక్కువ వేతనంతో ఎక్కువ కష్టపడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు మా ఉపాధ్యాయులు. డిఎస్సిలో రాని వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు, డిఎస్సిలో వచ్చిన వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ₹1,00,000 జీతం తీసుకుంటున్నారు, ఇక్కడ 25,000, 30,000, 20,000 తీసుకుంటున్నారు. ఫలితాల్లో చూస్తే ప్రభుత్వ పాఠశాల 65%, 70%, ప్రైవేట్ పాఠశాలలో 100%. దానికి కారణం ఏంటంటే నా ముందు కూర్చున్న గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా. మరీ ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నర్సరీ, ఎల్కేజీ బోధించే ఉపాధ్యాయులు చేయట్లేదు. నర్సరీ, ఎల్కేజీ వాళ్ళంటే ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలు. ఎందుకంటే విష్ణుప్రసాద్ గారికి, జిల్లా అపస్మా ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి, వివిధ పోస్టుల్లో అపస్మా తరఫున వర్క్ చేస్తున్న మా మిత్రులు కరెస్పాండెంట్స్ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న కరెస్పాండెంట్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు ఈ అవార్డు గ్రహీతలై అవార్డు తీసుకోవడానికి ఎదురు చూస్తున్న టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. మరి ఆల్రెడీ పెద్దలు చెప్పారు, ఇక్కడ ఉన్నది అందరూ స్టేజ్ మీద వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మీరు ముఖ్యంగా వచ్చింది ఇక్కడ చెప్పిన వాళ్ళ మాటల కంటే కూడా అవార్డు తీసుకొని వెళ్దామని వచ్చిన విషయం మాకు కూడా తెలుసు, మీకు తెలిసిందే. అయితే సభా మర్యాదగా కొద్దిమంది మాట్లాడాలి కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు.
మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.